పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. కరోనా సమయంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వడం జరిగిందన్నారు. తమది నియంతృత్వ పాలన కాదని, ఏదైనా ఉంటే స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉందని మంత్రులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలప్పుడు అందరిని సంప్రదించి అందరికి సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది. కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్నటువంటి వాళ్ళు కొంత బాధ కలగడం జరుగుతుంటుంది. తెలంగాణ కోసం పోరాడమే కాక 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల ఒక తనే సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు. సరే, అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతా ఉన్నారు. పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలు ఏదైతే చేశారో, ఎందుకంటే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే అంజన్ కుమార్ యాదవ్ గారి వారి సేవలు, వారి సహాయం కాంగ్రెస్ పార్టీకి అవసరము. డెఫినెట్లీ వచ్చే రోజులలో అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలు సరైన పద్ధతిలో వాడుకుంటామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు, నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నేను కృషి చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. हमारे सामने ये केवल जुबली हिल्स के चुनाव की बात नहीं है। अंजन जी मेरे बहुत पुराने साथी हैं। मेरा जो उनसे रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है और हम सब साथी रहे हैं, साथ में सांसद रहे हैं। आदरणीय सोनिया जी ने स्वयं, जब आप कोरोना काल में स्वास्थ्य आपका खराब हुआ तो उन्होंने पत्र लिखकर आपके कुशल स्वास्थ्य की मंगल कामनाएं की। तो ऐसी घनिष्ठता और ऐसी प्रतिबद्धता इनकी कांग्रेस पार्टी के साथ रही है। हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा। और आज जो ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే తమ లక్ష్యమని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. తాను 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పారు. కరోనా సమయంలో కార్యకర్తలకు అండగా ఉన్నానని, చివరికి తాను కూడా కరోనా బారిన పడి బయటపడ్డానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో మనస్తాపం చెందిన మాట నిజమే అన్నారు. తాను ఎప్పుడూ ఓడిపోలేదని, కావాలని కొందరు ఓడించారని ఆరోపించారు. ఇప్పుడు అన్ని వర్గాలు తమ వెంటే ఉన్నాయని అంజన్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వకపోవడంతో అంజన్ కుమార్ యాదవ్ అలకపాన్పు ఎక్కారు. పార్టీ తీరుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. అంజన్ కుమార్ తో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ భేటీ అయ్యారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని నచ్చజెప్పి బుజ్జగించారు. అటు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని కూడా మంత్రులు కలిశారు. టికెట్ ఆశించి భంగపాటుకు గురి కావడంతో సిఎన్ రెడ్డిని కలిసి చర్చించారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి నుండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది 2004లో. అయితే నగర అధ్యక్షుడుగా నేను ఎంపీ అయినా. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్, ఇక్కడ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని. కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే నాకు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నీలా హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయినా, డాక్టర్లు చెయ్యెత్తేసారు. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు.